నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఐపోలవరం మండల వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించిన కార్మిక సంఘాలు యానాం నియోజకవర్గంలోని వివిధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు తాళరేవులోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు ఐపోలవరం మండల వ్యాప్తంగా మేడే వేడుకలను కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. మండలం పరిధిలోని గుత్తినిదీవి వేమవరం గ్రామంలో మేడే ఉత్సవాలు ఐపోలవరం తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షులు లంకలపల్లి చిట్టిరాజు జెండాను ఆవిష్కరించి మేడే వేడుకల గురించి సంఘం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. శ్రమజీవులు మండుటెండలు చలిని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తారని అన్నారు. శ్రామికుడు రేయింపవళ్లు అలుపెరగకుండా కష్టపడతారని అన్నారు. కార్మికులంతా ఐకమత్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్, సురేంద్ర, ఏడిద పట్టాభిరామయ్య, సత్తికొండ జీవ, స్వామి, ఏ సత్యనారాయణ, జి సత్యనారాయణ, దాసరి శ్రీను, శివ, విష్ణు, చక్రం, శంకరం, పెసంగి మణికంఠ, గంగాధరం తదితరులు పాల్గొన్నారు. ఎరగారు, మూలపాలెం మరియు ఎదుర్లంక మన తాపీ మేస్త్రులు కార్మిక సోదరులు అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ మేడే సందర్భంగా ఏంటంటే మన కార్మికులందరూ సహజంగా అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారం అందరూ కూడా మలుచుకుంటే ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎటువంటి ఏమైనా అవసరాలను కూడా మనం ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అన్ని విధాల సహకరించిన వాళ్ళు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈ కార్యక్రమం నిమిత్తం అది ఎన్నో సంవత్సరాలుగా మనం జరిపించుకుంటూ ఈ కార్మిక దినోత్సవం కనుక మనం అందరం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నాం. దీనికి ఎన్నో కొన్ని అవకాశాలు ఈ యొక్క కార్మికులకు ఉన్నాయి. దాన్ని మనం నిర్వహించలేకపోతున్నాం. దయచేసి అందరం కలిసికట్టుగా ఉండి కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, క్యాషియర్ గారు అందరూ ఉండి ఈ యొక్క కార్యక్రమంలో మరి ముందుకు సాగాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అలాగే కొన్ని మనకి ఐకమత్యంగా ఉండేలాగా చూస్తామని దీనికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో 139వ మేడేను ఘనంగా నిర్వహించారు. మేడే ఎర్రజెండాను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం ఎగరవేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి సిద్ధు, వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గం పని గంటల తగ్గింపు కోసం శ్రమ దోపిడీ, బానిస చాకిరీ, చిత్రహింసలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేశారన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చిందించి సంపదలు పెంచారన్నారు. రోజుకు 8 గంటల పనిదినం చట్టబద్ధతకై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి 8 గంటల పనిదినం సాధించారన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని సమస్త ప్రపంచ కార్మికులు మేడే స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. 2025 మే 1న కార్మికుల పోరాట దినంగా మే 1 పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని అన్నారు.
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి ముందుగా 139వ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రజెండను చూస్తేనే కొంతమందికి వణుకు, దోపిడీదారులకి, పెట్టుబడిదారులకి, భూస్వాములకి ఈ ఎర్రజెండ అంటే భయం. చిన్నపిల్లలు అయితే ఈ జెండాతో నవ్వుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఎర్రజెండా ఒక చైతన్యవంతమైన స్ఫూర్తి. ఎందుకంటే 1886లోనే మరి మే 1వ తేదీన చికాగోనే పట్టణంలో ఏ మార్కెట్ వద్ద లక్షలాది మంది కార్మికులు మాకు పని గంటలు తగ్గించాలా, మాకు స్వేచ్ఛ కావాలా, మాకు సమానత్వం కావాలా, మాకు జీవించే హక్కు కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోజున మరి 8 మంది చనిపోయారు, వేలాది మంది అందులో గాయపడ్డారు, చనిపోయారు. అదే కాకుండా ఆ కార్మిక నాయకత్వం నడుపుతున్న, మేడే ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుల మీద మరి కుట్రపూర్తిగా కాల్పులు చేశారు. అదేవిధంగా కొంతమందిని ఏడుగురిని ఉరితీశారు. అనేక మంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు ఆ ఉద్యమంలో. అంటే నేటికి కూడా కార్మిక వర్గ ఉద్యమం ఏం చేసిందంటే పెట్టుబడిదారులు ఒక పక్కన కమ్యూనిజం అనే భూతం ఆవరించింది, యూరప్నని పిలిపించారు. ఎందువల్లంటే అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు పేదల విముక్తి కోసం, కార్మికుల విముక్తి కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అమెరికాలో పెట్టుబడిదారి సమాజం, రష్యాలో రాచరిక ప్రభుత్వాలు, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం, అనేక సామ్రాజ్యవాదం ఉన్న కాలంలోనే ప్రజలందరూ కూడా తిరుగుబాటుకు పిలిపించి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా మన దేశంలో రైస్ మిల్ కార్మికులు, అదేవిధంగా రైలు కార్మికులు, సామీల్ కార్మికులు, అదేవిధంగా అనేక మంది కార్మికులందరూ కూడా పోరాటం చేసి కానీ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఈ మోడీ ప్రభుత్వం ముమ్మిడివరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి రెహంతుల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక చట్టాల కోసం కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్వాలాసాగర్, పలువురు న్యాయవాదులు, సిపిఎం పార్టీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అవేర్నెస్ అంటే కార్మికులు ఏదైనా ఏ చట్టాలు ఉన్నాయి అని చెప్పడానికి బాధ్యతే మాది. చట్ట పరిధిలో మీరు ఏ పోరాటం అనేది చేయాలి, చట్ట పరిధిలో మీరు ఏమేమి చేయాలి, తద్వారా సత్వ పరిష్కారం పొందాలి. ఆ పొందడానికి మీకు మా సహకార న్యాయవాదులకు, అలాగే సతీష్ న్యాయమూర్తి గారికి, ఎస్ఐ గారికి, ముఖ్యంగా ఈ యొక్క రోజు యొక్క ఈ కార్మిక నాయకులందరూ కూడా అభివృద్ధి చేసిన శ్రీకాకుళం అలాగే దాని తర్వాత అమెరికన్ 8 గంటల పద్ధతుల కోసం చేయాలని సమ్మె ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంగా యాజమాన్య వర్గాలు కుట్రలకు పాల్పడి తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం పిల్లరాయ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం పిల్లరాయ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మంతెన సూర్యనారాయణరాజు జెండాను ఆవిష్కరించి మేడే వేడుకల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పిల్లరాయ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పండి. ఇక్కడ మన ఉన్నాడు కదా మన దగ్గర తమ్ముడు, తమ్ముడు
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, పెట్టుబడిదారుల పక్షాన ఉండి కార్మికులను అణగదొక్కే చట్టాలు తీసుకొస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పని గంటల తగ్గింపు కోసం దశలవారీ పోరాటం జరిగిందని, గతంలో 12 గంటలు పని చేయించుకునే పద్ధతి ఉండేదని, ఈ పద్ధతిని రద్దు చేసి 8 గంటల పనిదినం ఉండాలని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నినదించి 8 గంటల పనిదినం సాధించారని, అయితే ఇప్పుడు మళ్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లపై కార్మిక వర్గంపై పనిభారం పెంచి పని గంటలు పెంచి చేయిస్తున్నారని, దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఒక పక్క పెరుగుతున్న ధరలు మరియు పెరిగిన పని భారం అధిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. 40 కార్మిక చట్టాలను 4 కోళ్లలాగా మార్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని, అందుచేత వీటన్నింటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే హర్తాల్ కార్యక్రమంలో అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి సత్యదుర్గ, జి సత్యవేణి, ఎం సుమలత, జి లావణ్య, పి బుజ్జమ్మ, కె అనుమావతి, ఎస్ మంగాదేవి, జి మంగాదేవి, బి భాగ్యవతి, చెన్నకేసరి పాల్గొన్నారు. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో 1 కేజీ బెండకాయలు కావాలంటే 700 రూపాయలు తీసుకోవాలి. కేజీ బియ్యం 800-700 ఉంది. చికెన్ కూడా 800 ఉంది. ఇలాగా అన్ని ధరలు కూడా పెరిగిపోయి కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. అలాగే మన దాకా జరిగినటువంటి పాలస్తీనా మీద జరిగినటువంటి యుద్ధం కానీ అక్కడ కూడా పొరపాటులతో అల్లరిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే అమెరికా పెత్తనం ఏదైతే ఉంటుందో ఈ దేశాల మీద అమెరికా ప్రత్యేకించి ఏర్పడికి ఆ బలహీనపడినటువంటి దేశాల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఆ దాడులు చేయించడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటే ప్రజలు అడుక్కు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఈరోజు ప్రపంచంలో బాగా డబ్బున్నటువంటి దేశం ఏదంటారమ్మా చెప్పండి కనుక అమెరికా. అమెరికా పెద్ద దేశం పెద్దది కదా, 30 కోట్ల మంది జనాభా, కానీ ఆర్థికంగా బలపడినటువంటి దేశం అని అంటారు. ఈవేళ అమెరికా కూడా చాలా సంక్షోభంలో కూడా కూరుకుపోయింది. ఒక చైనా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే చైనాలో ఒక బండికి కట్టినటువంటి జోడి ఎత్తులు బండిని ఎలాగైతే సమానంగా తీసుకెళ్తాయో ఆ విధంగా ఒక పక్కనే వ్యవసాయ రంగాన్ని, మరో పక్కన పారిశ్రామిక రంగాన్ని జోడి ఎత్తులుగా నడిపించి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఇవాళ ప్రపంచంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఈవేళ అమెరికా కూడా దుప్పుడు ఇప్పితే ఏమైతే. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తాళరేవులోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో మేడే వర్తిల్లాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, ఉపాధి హామీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి తదితర నినాదాలతో మెయిన్ రోడ్ అంతా కూడా మారుమోగింది. సంతపేట సెంటర్లో ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో అనే పాటకు స్కీమ్ వర్కర్లు నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం, ఆశా వర్కర్స్ యూనియన్, అంగన్వాడీ హెల్పర్స్, వ్యవసాయ కార్మిక సంఘం, ఎండి, యుడబ్ల్యూఏ మరియు ఆక్వా డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ తదితర సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుముడి ఈశ్వర్రావు, దుప్పి అదృష్ట దీపుడు, బీరా సత్యబాబు, వివోఏల సంఘం నాయకులు కె రత్నకుమారి, ఎన్ మంగామణి, కె ఈశ్వరీబాయ్, డి గోవిందమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్ నాగలక్ష్మి తదితరులు వందలాది మంది ఎర్రజెండాలు చేతబట్టి కదం తొక్కారు.
రానే వాళ్ళు వస్తారు బయటికి కంగారు రానే అవునా రావాలి కదా మన జిల్లాలో వచ్చు మేడే దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అది మన భారతదేశంలో కూడా అన్ని జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో కూడా చాలా బాగా జరిగింది. పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. గతంలో 1886 ముందు ఉన్నటువంటి 12 గంటల పని దినాలు ఏమైతే ఉన్నాయో ఆ పని దినాల కోసం 1933 వరకు కూడా అనేక దేశాల్లో అనేక రకాల పోరాటాలు జరిగినాయి. దాంట్లో బ్రిటన్ కానీ అలాగే ఫ్రాన్స్ కానీ అలాగే ఇంగ్లాండ్ కానీ 3 దేశాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే కార్మికులు కూడా కాల్చి పాడేసినటువంటి పరిస్థితి, వేలాది మందిని కాల్చేశారు. ఆ తర్వాత రష్యాలో జరిగినటువంటి ఏదైతే మహాసభ జరిగిందో మహాసభలో ఒక తీర్మానించి 8 గంటల పని దినాలు మాత్రమే చేస్తాం, మేము 12 గంటల పని దినాలు చేయమని చెప్పి ఖచ్చితంగా దీక్ష పొందడంతో అప్పటి నుంచి కూడా ఈ మేడే జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం మే 1న ఈ కార్మిక దినోత్సవం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు మళ్ళీ పాత రోజులనే తీసుకొస్తూ ఉన్నాయి. ఒక పక్కన శ్రామిక దోపిడీ చేస్తూ ఉన్నారు, రెండో పక్కన పనిభారం పెరుగుతూ ఉన్నది. కానీ ఒక పక్కన ఆకాశాన్ని అంటున్నటువంటి ధరలు పెరుగుతూ ఉంటే జీతాలు మాత్రం పెరగట్లేదు ఎక్కడని. ఆ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్కన కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వాల బారిన పడి చాలా దిక్కుదోసమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పన్నులు వేస్తూ ఉన్నారు, పరిశ్రమలు అమ్మేస్తూ ఉన్నారు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా ఈ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతాంగాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని భవిష్యత్తులో అన్ని రకాల పిలుపులకు కూడా హాజరు కావాలి. దాంతోపాటు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా హర్తాల్ పిలుపు ఉంది. ఈ హర్తాల్ పిలుపు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పాల్గొని అటు వ్యవసాయ కార్మికులు కానీ ఇటు కౌలు రైతులు కానీ రైతాంగం కానీ అలాగే కార్మిక వర్గం కానీ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి. ఎక్కువ మంది హాజరయ్యి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టాలి. ప్రభుత్వం తీరు మారకపోతే ఖచ్చితంగా మేము గద్దె దించుతామనే విధంగా మేము ప్రజలందరూ కూడా కదిలి రావాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. మేడే శ్రామిక దినోత్సవం ఈరోజు కార్మికులందరికీ కూడా సంతోషంగా జరుపుకునే చక్కటి రోజు మేడే. ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మనకి వైజాగ్లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అంతా కూడా జగన్ గారు అది అమ్మే స్థితిలో ఉంటే అది దారాదత్తం చేయకుండా ఆయన కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు వీరంతా కలిసి అది మన వాళ్ళందరికీ ఉండేటట్టు స్టీల్ ప్లాంట్ని రక్షించిన మహానుభావుడు మన తెలుగు
ఎంతో శ్రద్ధతో వారి యొక్క ఎవరైతే శ్రామిక వర్గాలు ఉన్నాయో, కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవించాలని సత్సంకల్పంతో ఈనాడు కంకణం కట్టుకున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కృషిఫలితంగానే మనకి స్టీల్ ప్లాంట్ మనకు ఉంది. ఆ విధంగానే శ్రామిక వర్గం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో గడపాలని, వాళ్ళ పేరుని ఇన్సూరెన్స్ చేయించుకుంటే చాలా మంచిది. ఏ కార్మికుడికైనా ఏ యాక్సిడెంట్లైనా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ మరలా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అటువంటి మహాను డే ఈరోజు మేడే మేడే ఈనాడే మేడే. యానాం నియోజకవర్గంలోని వివిధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యానాం నియోజకవర్గంలోని వివిధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నల్లచెరువు వద్ద ఉన్న యానాం శ్రీ షిర్డీ సాయి మిషన్ వర్కర్స్ యూనియన్, యానాం గాయత్రి రైస్ మిల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు జెండా ఆవిష్కరించి అనంతరం యానాం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏడాది తాల్రేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా నిర్వహించే వేసవి వినోదం సమ్మర్ క్యాంప్ 2025 మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల భవనంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చిన్నారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవుల సమయంలో చిన్నారులు మొబైల్ ఫోన్, ఇతర వ్యసనాలకు లోను కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం వినోద కార్యక్రమాలతో ప్రారంభమై ఆటలు, పాటలు, చిత్రలేఖనం, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాజిక్ షోలు, సైన్స్ సంగతులు, క్విజ్, రచన, ఉపన్యాస పోటీలు ఇందులో ఉంటాయని క్లబ్ ప్రతినిధి మల్లేశ్వరరావు తెలిపారు. ప్రత్యేకంగా ఈ ఏడాది నుంచి చిన్నారులే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారన్నారు. గత సంవత్సరం మంచి స్పందన వచ్చిందని, ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలంతా ఈ సమ్మర్ క్యాంప్ 2025 విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధి పేకేటి సతీష్, చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు, అత్తిలి బాపురావు, వడ్డీ ఏడుకొండలు, పాలిక శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, పెయ్యల అనంతలక్ష్మి, సంగాడి కళావతి, దొండపాటి వెంకటలక్ష్మి, దుప్పి అదృష్ట దీపుడు, పిబిఎన్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తర్వాత క్విజ్ పోటీలు ఉంటాయి కదా, క్విజ్ పోటీలు కండక్ట్ చేస్తారు. వీటన్నిటికీ కూడా ప్రైజ్లు ఉంటాయి అన్నమాట. ఎవరు ఏ గేమ్ ఆడతారో, నువ్వు ఏ గేమ్ ఆడతారా? కబడ్డీ ఆడతావు. నువ్వు ఏ గేమ్ ఆడతావు? రన్నింగ్ రేస్. వెరీ గుడ్. నువ్వమ్మా? షటిల్, క్రికెట్, షటిల్, షటిల్. నువ్వే గేమ్ ఆడతావమ్మా? కీర్తన, కీర్తన ఏమాడుతుంది? షటిల్ ఆడుతుంది. గట్టి కొట్టండి. కబడ్డీ ఆడుతుంది కూడా. క్రికెట్, కబడ్డీ, షటిల్. సో అలా ఎవరు ఏ గేమ్స్ ఆడతారో ఆ గేమ్ నేర్పిస్తాం. మళ్ళీ పోటీలు ఉంటాయి. తర్వాత ఉదాహరణకి క్యారమ్స్ ఆడతారా ఎవరైనా? క్యారమ్ బోర్డ్. చెస్ ఆడతారా? చెస్ కూడా. చెస్ వస్తే పర్లేదు, రాకపోతే నేర్పిస్తాం. ఇలా ఆడించి మళ్ళీ పోటీలు పెడతాం. పోటీలు పెట్టి అందరికీ మళ్ళీ ప్రైజ్ ఇస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్లు ఉంటాయి. సో ఇది బాగుంది కార్యక్రమం. దీంతో పాటు ఈ సంవత్సరం మ్యాజిక్ షో పెడతాం. మ్యాజిక్ షో అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఈ అమ్మాయి అయిపోతుంది సార్. ఈ అమ్మాయికి కీర్తన కదా, ఈ అమ్మ కీర్తన 6 కీర్తన అయిపోతుంది. అలాంటివి కూడా ఉంటాయి. అంటే అంత అద్భుతాలు ఉండవు కానీ చిన్న చిన్న మ్యాజిక్స్ అవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా ఫ్లవర్ వచ్చి ఇంకోటి పెట్టేస్తారు. అంటే అందులో సైన్స్ ఉంటుంది. ప్రతి మ్యాజిక్ షోలో కూడా
దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది కదా. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే సైన్స్ బడ్జెట్ డబ్బులు వస్తుంది. చాలా గొప్ప పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయపోలవరం మండలము మురుమల్ల గ్రామం నందు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన అర్చకులు శైవాగమన పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలు 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్యారాధన, దీక్షారాధన, అస్త్రరాజార్చన నిర్వహించారు. పంచామృతాభిషేకాలు అనంతరము అమ్మవారిని నూతన వధూవరులను చేయటం జరిగింది. సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, స్వామివారిని అమ్మవారిని భద్రపీఠముపై ఊరేగింపు, ఎదురు సన్నాహము, శ్రీ స్వామివార్లను ద్వాదశ ప్రదక్షిణగా ఆలయ ప్రదక్షిణము, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ కళ్యాణంకు ప్రభుత్వం తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు సమర్పించారు. బ్రహ్మోత్సవాల ఉత్సవ విగ్రహాలు దాతా జంపన రామకృష్ణరాజు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గుణాన్ని కలిగేశారు. అదేవిధంగా మన చుట్టాలు, బంధువులు అందరూ గజజన్మ భరోగిరీత కంఠమున పాములు, బేసి కన్నులు, మెడలో పాములు, మొలకు వెలుగు జన్మం, ఇవి కట్టుకున్నటువంటి మీ పెండ్లి కుమారుడికి మరి ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా అన్ని యోగ్యతలు ఉన్నాయా లేదా అన్నది కాస్త వివరించమని కోరుకుంటున్నాం. అయ్యా, మీరు అడిగిన ప్రశ్నకి మేము చెప్పదగింది వచ్చినప్పుడు దాని బారి నుంచి కాపాడేవాడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, ఆపద్బాంధవుడివి, జగద్రక్షకుడివి అని దేవదానుల తరపున దేవతలందరూ ప్రార్థించగా పరమేశ్వరుడు తన కంఠంలో బంధించుకున్నాడండి. అలా జగద్రక్షకుడయ్యాడు. ఇక నేత్రముల గురించి తప్ప రూపము విశేషంగా వికృతంగా ఉంది అనేది సందేహించక్కర్లేదు. ఆయన పరమేశ్వరుడికి మీ అమ్మాయి ఇచ్చి కన్యాదానం చెయ్యడం వల్ల ఒక కారణం జన్ముడు ఆవిర్భవించాలి. శివపార్వతి కళ్యాణంతోనే 7 లోకాలకి శాంతిని చేకూరుస్తున్న భావంతో మేము వచ్చాం. ఇంకేమైనా సందేహాలుంటే గజచర్మం అన్నారండి. గజాసురుడు అనే రాక్షసుడు ఈశ్వర ఆ రకంగా నాకు ముక్తిని అనుగ్రహించు అని అంటే ఆ రకంగా ఏడు చర్మాన్ని ధరిస్తున్నాడండి. కనుక మీ అభిప్రాయాలు అజ్ఞానాన్ని భస్మం చేసి జ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానాన్ని తిరిగాడు. వైకుంఠం వెళ్ళాడు తన సోదరు దగ్గరికి. లక్ష్మీదేవిని కలవనివ్వలేదు మహావిష్ణువు. ఏదో సాగు ఆమెకు కూడా ఆ విద్య గురించి కాస్తంత చెప్పవలసిందిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పిల్లంక గ్రామంలో శ్రీనురాజు నివాసం వద్ద భారీ బాణసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం శ్రీనురాజుకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి, వైఎస్ఆర్సీపీ నాయకులు సాగి హరిబాబు రాజు, తోలేటి శ్రీను, మధు, బీరా సతీష్, కూరాటి వాసు, కాశీ శ్రీను, శ్రీను భాష, కోరుకొండ రాజు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. మన గ్రామ మా పెద్దలు అలాగే సీనియర్ కార్యకర్త ఎవరైన మన హైదరాబాద్ సీనియర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజుని మన శ్రీబాబు గారి ఇంటికి వచ్చిన ఒక్కరికి కూడా అలాగే రాజు గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజుని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనం కాకుండా మన చుట్టుపక్కల గ్రామాన్ని అందరూ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆయన మా ఎలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలుసుకుంటూ ఈ యొక్క కేక్ని రాజుగారి ద్వారా కట్ చేయడానికి మేము అందరూ కూడా ఇక్కడ ఈ రోజున పండగ చేసుకుంటున్నాం. అందరూ నమస్తే. మరి ఈరోజు మన ప్రీతమ నాయకులు అలాగే రాష్ట్ర సీనియర్ నాయకులు అలాగే 5 జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన చింతలపాటి శ్రీనివాసరాజు గారి యొక్క బర్త్డే వేడుకలు ఈ యొక్క పిల్లంక గ్రామంలో ఆయన గృహం వద్ద చేయడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణం వల్ల ఆయన మన దగ్గర లేకపోయారు. ఆయన టూర్ వల్ల బయటకు వెళ్ళి వచ్చింది కాబట్టి ఈ యొక్క
కేక్ కటింగ్ని మన హరిబాబు గారు అలాగే సీఎం గారు మన యూనియన్ ప్రెసిడెంట్ గారు అలాగే ఎంపీటీసీ గారు వీళ్ళందరూ కూడా ఒక కార్యకర్త సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు సీనియర్ గారి పుట్టినరోజు. అలాగే కార్మికుల దినోత్సవం. అలాగే ఈ యొక్క పుట్టిన ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రోజే అయినటువంటి సుబ్బారెడ్డి గారు పుట్టినప్పుడు ఈ రోజే. అది చాలా సంతోషకర విషయం. అలాగే సీనియర్ గారి విషయంలో 2 ముక్కలు చెప్పాలంటే అది చాలా ముఖ్యమైన నాయకులండి. ఎందుకంటే ఎవరికి ఆపదంట అన్నా కూడా కార్యకర్త ఆపదలు ఉంటే ముందు నడిపించే వ్యక్తి ఉన్నారంటే అది ఒక చింతలపట్టు సీనియర్ గారు. కాబట్టి ఆయన యొక్క బర్త్డే వేడుకలు చేయడం ఈ రోజు ఆయన యొక్క నివాసంలో చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ యొక్క కేక్ కటింగ్ని చేయవలసిందిగా మన కార్యకర్తలు కానివ్వండి, అలాగే ప్రెసిడెంట్ గారిని, ఎంపీటీసీ గారిని, ఒక కూడొచ్చిన మొత్తం అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా మాకు ధన్యవాదాలు తెలుసుకొని చాలుకుంటున్నాం. రాష్ట్ర నాయకులు, వైసీపీ రాష్ట్ర నాయకులు, మా ప్రీతమ నాయకులు చింతలపట్టు శ్రీరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రోజు మా శ్రీరాజు గారు గురువు గారు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు బర్త్డే ఇద్దరికి కలిసి ఇక్కడ పిల్లాం గ్రామంలో చింతలపట్టు శ్రీనివాసరాజు గారి గృహ బర్త్డే వేడుకలు మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈ మా రాజుగారి బర్త్డే అంటే మాకు చాలా ఉంటుంది. దీన్ని ఇలా చేసుకోవడం మేమందరం చాలా సంతోషంగా ఆనందంగా చేస్తున్నాం. దీన్ని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంజనీర్ సభ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు హరిబాబు గారికి, శ్రీనివాస్ గారికి, నుంచి వచ్చినటువంటి వాసు గారు, అలాగే సతీష్ గారికి, మధు గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిపించవలసిందిగా ఈ అందరూ సవినయంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండల వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించిన కార్మిక సంఘాలు. యానాం నియోజకవర్గంలోని వివిధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు. తాళరేవులోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.